కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు సైతం పార్టీ కండువా కప్పుకొని పనిచేసిన వారినే సర్పంచ్ అభ్యర్థులుగా ఎంపిక చేయాలని, వారి వద్ద డబ్బులున్నా లేకున్నా సర్పంచులుగా గెలిపించుకురావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డితో తరచూ మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ మంత్రి దుద్దెల శ్రీధరబాబు సహకారంతో సంగారెడ్డి పటాన్చెరు ప్రాంతాలకు అనేక పరిశ్రమలు తీసుకురానున్నామని, ఆ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భార్య నిర్మల పోటీ చేస్తుందని వెల్లడించారు. ఈ విషయమై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పినా తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. బ్యానర్ పేరు మీదనే అంటే గుర్తు బ్యానర్ ఉండకపోవచ్చు, కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండు అనేది ఆ గ్రామంలో రావాలి. మన సర్పంచ్ గెలవకుండా ఎవరో గెలిస్తే ఆయన కండువా కప్పి అయితే ఎవరు తీసుకురావుతున్నా దగ్గరికి. ఇది క్లియర్ చెప్తున్నా, మళ్ళీ వినండి. ఏ గ్రామంలో అయినా సరే కండువాతోటి సర్పంచ్ గెలిస్తేనే, కాంగ్రెస్ సర్పంచ్ కండువాతోటి గెలిస్తేనే వాళ్ళందరినీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ దృష్టికి తీసుకుపోతా. మన అధికారికంగా ప్రకటించిన, మీరు ప్రకటించుకున్న కాంగ్రెస్ సర్పంచ్ మన వాళ్ళెవరో ప్రయత్నాలు సరిగ్గా చేసుకోకుండా ఓడిపోయి మీరు మళ్ళా కండువా కప్పి కొత్త చేస్తే మటుకైతే నేను యాక్సెప్టేషన్ చెయ్య. విన్నారా? బలరాం, నువ్వే ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు కాదు, తాళపల్లి సర్పంచ్ చెప్తున్నాపా. ఇప్పుడు ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ సర్పంచ్ గెలిచి వచ్చి కండువతో గెలిచి వస్తే ఆయనని నేను క్యాండిడేట్ ని సీఎం దగ్గర తీసుకుపోతా. టైం బాగలేక తాళపల్లి కాంగ్రెస్ గెలవకుండా ఏదో మనోళ్ళే వెన్నుపోటు పొడిచారు సార్, ఇక అతను మన దాంట్లోకి వస్తా అంటుండు, కండువా కప్పుదామంటే నేనైతే కండువా కప్ప. ఇది క్లియర్ స్టాండ్, ఇలా ఏం తేడా లేదు. అందరికి అర్థమైందా? అర్థమైందా? నాకు ఎట్లా తెలవాలి? అర్థమైంది కదా అందరికి? అఫీషియల్ సర్పంచ్ క్యాండిడేట్ వస్తేనే, సపోజ్ కాశీపూర్ ఉందప్ప, కాశీపూర్ అఫీషియల్ సర్పంచ్ గెలవలేడు, మీ మీ ప్రయత్నం లోపంతో ఈయన వస్తానన్నా కండువా కప్పు అనంటే కప్పం. ఇది క్లియర్ స్టాండ్. చర్యాల ఉన్నది, చర్యాల కూడా గిదే. అంజనేయులు మనం సార్ ఏది చెప్తే అది వింటాడు కదా. నేను అంజనేయులు అన్ని చెప్పినా విన్నా, కానీ ఇసంటి కొన్ని చాలా వింటా, కానీ సారు దగ్గర కదా, ఓడగొట్టినా ఏం కాదులే మళ్ళా సారు అంటే అంజనేయులు చెప్పినా అధికార సర్పంచ్ చర్యల గెలిస్తేనే దానికి వాల్యూ, లేకపోతే లేదు. అది రామరెడ్డి గాని, తొగరపల్లి గాని, రఘు గాని, రామచందర్ గాని, వీళ్ళు గాని, వాళ్ళు గాని, మోతి గాని, ప్రెసిడెంట్లు ఎవరైనా, సిద్ధన్న గాని, ఎవరైనా సరే. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించండి. నా మల్రెడ్డి సరే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇందిరాకరణ్ ఉంది, ఇందిరాకరణ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ ఇందిరాకరణ్ మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినాయని నాకు సంబంధం లేదు. ఇందిరాకరణ్లో కాంగ్రెస్ సర్పంచ్ గెలిచిండంటేనే తీసుకురండి. ఏదో గఫలత్లో అయిపోయింది అని ఇంకో క్యాండిడేట్ ఇంకోని గెలిచిన నా దగ్గర తీసుకురాకండి. నేనైతే ఎవరిని కూడా యాక్సెప్ట్ చెయ్యా. ఇది చాలా 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 చెప్తున్నా.
మీకు కూడా చెప్తున్నా, ఏదో నిర్మల మేడం చెప్తే సార్ వింటాడంటే మేడం చేత అసలుకైనా ఇది క్లియర్ చెప్తున్నా. నేనైతే ఇక ఎవ్వరు కూడా ప్రయత్నం చేయకండి. మనకు గెలిచిన వాళ్ళు, మనకు ఎంతమందిని కాంగ్రెస్ సర్పంచ్ల కండువాతో గెలిపించుకోమనే ఒక ఆ శక్తి మనకు అవసరం. అది దీని మటుకైతే కాంగ్రెస్ పార్టీ 4 మండలాల కార్యకర్తల నాయకులందరూ కూడా గమనించండి. ఇంకొక మాట చెప్తున్నా,